హలో, ఈరోజు నేను కిచిడి చూపిస్తున్నాను. లాస్ట్ వరకు నా వీడియో ఫాలో అవ్వండి. మనం ఫస్ట్ ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకుంటాం. గోబీ పువ్వు, క్యారెట్, మనం స్వీట్ పొటాటో, బీన్స్, గ్రీన్ పీస్, ఇంకా చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అల్లం పేస్ట్. అక్కడ అల్లం చూపించాను, తర్వాత పేస్ట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు తీసుకుంటాం. పెసరపప్పు ఒక బౌల్ బియ్యం అయితే ఒక బౌల్ పెసరపప్పు. మనం పెసరపప్పు వేపుకొని నానబెట్టుకుంటాం. బియ్యం కూడా కడిగేసి ఉంచుకుంటాం. ఒక పెనం తీసుకొని పెనంలో ఆయిల్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేస్తాము. ఒకటి తర్వాత ఒకటి. ముందు కాలీఫ్లవర్ ఫ్రై చేసుకొని తీసుకొని తర్వాత దుంపలు, స్వీట్ పొటాటో, మీకు ఏ వెజిటేబుల్స్ ఉన్నా అది యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మీకు అనుకూలంగా. బీన్స్, క్యారెట్ నెక్స్ట్ ఫ్రై చేసి తీసేస్తాం. ఈరోజు దుర్గా అష్టమి అండి. ఈరోజు కంపల్సరీ మన వెస్ట్ బెంగాల్ సైడ్ కిచిడి, కీరు, అంజలి ఇస్తారు ఈరోజు. తర్వాత రిమైనింగ్ ఆయిల్లోనే నేను 2 to 3 స్పూన్స్ గీ తీసుకున్నాను, నెయ్యి. దాంట్లోని జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, తేజ్పత్తా వేస్తాం. వేసిన తర్వాత నేను అల్లం పేస్ట్ చేసుకున్నాను, ఆ పేస్ట్ కూడా అందులోనే వేసుకుంటాం. వేసుకొని దాంట్లోని పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడరు వేసుకుంటాం. వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయిన వరకు ఫ్రై అవ్వాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ చేసాం కదా. తర్వాత బియ్యం, పెసరపప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటాం. ఇది కూడా బాగా ఫ్రై అవనియాలి. ఈ విధంగా అటు ఇటు బాగా కలుపుకుంటే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి. దాంట్లో వాటర్ వేసుకుంటాం. కొంచెం మెత్తగా వచ్చిన వరకు కిచిడి మనం దాంట్లో ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒకటితో ఒకటి గ్రీన్ పీస్ మాత్రం లాస్ట్కి వేసుకుంటాం. సాల్ట్, అది సగం ఉడికిపోయింది కదా, అప్పుడు గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం దాంట్లో కొంచెం షుగర్ దీనివల్ల షుగర్ టేస్ట్ తీపిపోయి మనకి రాదు. సార్ జస్ట్ బ్యాలెన్సింగ్ గురించి లాస్ట్ గరం మసాలా, నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూతెట్టుకుంటాం. ఇక ఈ విధంగా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేయాలి ఫ్లేము. ఇక వేడివేడిగా కిచిడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకేలా మీకు ఏదైనా అంటే నచ్చినట్టుగా అయితే మీరు కమెంట్ పాస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.